హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఏంటి చోటుగానే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, May 22 మా వారి బర్త్డే అయితే జరిగిందండి. ఆ రోజు మా వాడే ఫస్ట్ చెప్పాలని చెప్పి ఇట్లాగా చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. నేను పడుకుంటా, నేను విష్ చేసి పడుకుందామని చూస్తా ఉంటే ఫస్ట్ నాకన్నా వాడే చెప్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. చూడండి, మంచం మీద ఎక్కించమని కాల్ చేస్తున్నాడు. నువ్వే ఫస్ట్ చెప్దువు గాని. ఫస్ట్ విషెస్ వాడే చెప్పాలంటే నేను పడుకుంటున్నాను, ఊరుకోవట్లేదు. హ్యాపీ బర్త్డే చెప్పాలా? ఎక్కించమని గోల్ చేస్తున్నాడు. అబ్బో, చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. నేను ఎక్కించట్లేదని వాళ్ళ డాడీ వైపు చూసి సై చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే డాడీ. ఇంకా విషెస్ అయితే పట్టుకో డాడీ హ్యాండ్. హ్యాపీ బర్త్డే డాడీ, బీ హ్యాపీ డాడీ. ఆయనకి ఎంత ఇష్టం అండి మా వారికి, అది చూపు కూడా మా వారికి చాలా ఇష్టం అండి. అస్సలు బండి హార్ని స్టార్ట్ అయితే చాలండి, ఎక్కడున్నా కూడా కనిపెట్టేస్తాడు. పెట్టు, నువ్వు కూడా పెట్టు. ఈ లోపల బాదుషా అయితే చేశానండి నేను. 12కి స్వీట్ తినిపిద్దామని ఏదో లైట్గా ఇంకా కొంచెం తిన్నారు. ఇంకా ఆయన తిని వాడికి పెట్టారు. చూసావరా చోటు, నీకు పెట్టాడు. స్వీట్స్ అస్సలు తినకూడదండి, అయినా కానీ చూడండి అస్సలు స్వీట్స్ అన్నా చాక్లెట్స్ అన్నా ఎగబడిపోతాడు. ఇంకా May 22 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి. ఇల్లు శుభ్రం చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఆ రోజు గురువారం కూడా వచ్చిందండి, ఆ రోజు హనుమాన్ జయంతి కూడా. May 22. ఇంకెప్పుడైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటి దగ్గర ఉన్న పోలేరమ్మ తల్లి గుడి, అలాగే బాబా గారి గుడి కూడా పక్క పక్కనే ఉంటాయండి. ఇంక ఈ లోపల గుడి దగ్గరికి వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నామండి. శ్రీరామనవమికి ఆ విగ్రహాలు అనేవి పెడుతూ ఉంటారండి మా గుళ్ళో. ఇంకా అమ్మ దగ్గరికి అయితే లోపలికి వచ్చి అర్చన చేయించుకొని అమ్మవారు, బాబా గారండి. ఈ లోపల మా వారు పుట్టినరోజు అని తెలిసి మీరు కూడా ఫొటోస్ దిగండి అని చెప్పారు పంతులు గారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అమ్మ దగ్గరగా మేము ఫొటోస్ అయితే దిగింది లేదు, ఈసారి ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మా పెద్ద బాబు కేక్ అయితే బయలుదేరి వెళ్ళాడు. సడన్ సర్ప్రైజ్గా కేక్ అన్నా అలాంటివి ఏమి ఇష్టం ఉండదండి ఇంకి, కానీ సడన్ సర్ప్రైజ్గా మేమైతే ప్లాన్ చేసాము కేక్ అన్నా కట్ చేయిద్దామని. ఇంకా ఈ లోపల కేక్ అయి కట్ తీసుకొని వచ్చాడు బాబు. ఈ లోపల అనుకోకుండా మా ఆడబిడ్డ, మా ఆయన ముద్దుల చెల్లెలు అమ్మవారి గుడికి వెళ్ళి అటు నుంచి అటు వచ్చారండి అనుకోకుండా. ఇంకా ఆయన అమ్మ అయితే ఇంత వెలుగైపోయిందండి. మేము ఎంత ఇది ఉన్నా కూడా ఉంటే చాలండి, ఎంతో సంతోషం ఆయనకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఒక్కసారిగా చిన్నపిల్లలాగా అయిపోయారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ అంత సంతోషంగా ఉన్నది లేదు ఆయన పుట్టినరోజు నాడు. కానీ వాళ్ళ చెల్లి వచ్చేపాటికి చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సడన్గా వచ్చేపాటికి. ఏదైనా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అది చాలా అంటే చాలా గొప్ప విషయం కదండి. అలా ఉండడం కూడా తన సొంత బాబాయ్ కూతురే అండి, చెల్లెలు అవుతుంది. కానీ చాలామంది మిస్ అయ్యారు.
ఎప్పుడన్నా కలిసినప్పుడు ఇలాగా అకేషన్స్ అయితే చేసుకుంటామండి. ఎవరిదన్నా దగ్గరలో ఉంటే బర్త్డే కేక్ అయితే కట్ చేస్తాము తప్పకుండా కూడా. కానీ ఆ రోజు బర్త్డే రోజున ఇన్ని సంవత్సరాలకి వాళ్ళ చెల్లి రావడం అంటే ఆయనకి చాలా హ్యాపీగా, చాలా సంతోషం అనిపించిందండి ఆయనకి. చూసారుగా ఎంత హ్యాపీగా ఉన్నారో. అదొకటి వాళ్ళ నాన్నగారు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి కేక్ తినిపించడం అనేది జరిగిందండి. ఇప్పుడు మామయ్య వాళ్ళు కొంచెం దూరంగానే ఉండేవాళ్ళు, వేరే ఉండేవాళ్ళు. మేము విజయవాడలో ఉండేవాళ్ళం, వాళ్ళు నులకపేటలో ఉండేవాళ్ళు. కానీ మామయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అత్తయ్య కూడా లేకపోవడం కొంచెం బాధాకరమే, కానీ ఏది మన చేతుల్లో లేదు కదండి. కొంచెం బాధపడ్డారు వాళ్ళ అమ్మగారు లేరని. కేక్ అయితే తినిపించారండి ఫైనల్గా. ఎప్పుడు అత్తయ్య చిన్నప్పటి నుంచి పెద్దయ్య పిల్లలు పుట్టేదాకా కూడా కొత్త బట్టలు తీసుకోవడం కానీ ప్రతి సంవత్సరం చేసేవాళ్ళండి. పుట్టినరోజుకనే కాదు, పెళ్లి రోజుకి కూడా అలాగే తీసుకునేవాళ్ళండి. మా ఇద్దరికి బట్టలు, ఆయనకి పుట్టినరోజుకి బట్టలకి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కానీ. ఎప్పుడైనా తల్లిదండ్రులకి ఎప్పుడు చిన్నపిల్లడే కదండి, ఎంత పెద్ద ఎత్తి ఎదిగినా కూడా. ఈ లోపల మా తమ్ముడు ఏడిపిస్తున్నాడు. నువ్వు కావాలనే రెడీ అయ్యావు కదా బాబు బర్త్డే అని అంటే అవును అని చెప్తున్నాను. ఈ లోపల నేను కేక్ అయితే తినిపించానండి. ఈసారి మా బొడ్డోళ్ళు, మా మరదలు వీళ్ళంతా కూడా మిస్ అయ్యారు, ఊరెళ్ళారు వాళ్ళు. లేకపోతే మా పండు, మా బొడ్డోడు యశ్వంత్ అల్లుడు ఉన్న చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. మా పండు డ్యాన్స్ కూడా వస్తుందండి వాళ్ళ మామయ్య బర్త్డేకి అయితే. ఈ లోపల మా అన్నయ్య అండి, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన, మా అన్నయ్య గారు. అన్నయ్య రావడం కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఈయనకి బాగుమరిదండి. కానీ చాలా ఫ్రెండ్లీగా, చాలా అన్యోన్యతగా ఉంటారండి వీళ్ళిద్దరూ కూడా. బావ బావమరిది మా తమ్ముడు. ఇలా కొన్ని పిక్స్ అయితే పెద్ద కొడుకు, ముద్దుల కొడుకండి, అస్సలు మాట అంటే పడినెవరు. వాడు కూడా అంతే. ఈ లోపు మా చోటిగాడు అందరికీ పెట్టావు కానీ డాడీ నాకు పెట్టట్లేదేంటా అని ఇంకా గోల గోల చేసి పైకి ఎక్కేసాడు. ఇంకా వాడికి కూడా పెట్టేశారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.